మూషిక మోదక ప్రియుడు మూషిక వాహనం మీద సాక్షాత్కరిస్తున్నారు. భక్తులందరూ ఎక్కడ వారు అక్కడే కూర్చొని నమస్కారం చేసుకోండి. దయచేసి వాహన సేవకు ఎవరు కూడా ఎదురు రావద్దు. వరసిద్ధి వినాయక స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి. రెండు చేతులను ఎత్తి మనఃపూర్వకంగా వరసిద్ధి వినాయక స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి, కాణిపాకం వరసిద్ధి గణపతికి. ఎవరు నిలబడే ప్రయత్నం చేయొద్దు. వాహన సేవ వేదిక ముందు భాగం నుంచి వస్తుంది. చౌకీల ముందు ఉన్న వాళ్ళు ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి. వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేవద్దండి. ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి. ప్రాంగణం కిక్కిరిస్తుంది. ఎవ్వరూ నిలబడద్దు. భక్తులు ఎవరు కూడా నిలబడే ప్రయత్నం చేయొద్దు. పల్లకిని తాకద్దు. ప్రాంగణం కిక్కిరిస్తూ ఉంది. పల్లకిని ఎవరు తాకే ప్రయత్నం చేయొద్దు. అందరూ ఎక్కడ వారు ఎక్కడ కూర్చోండమ్మా. దయచేసి తాకద్దు. వాహన సేవను ముందుకు వెళ్ళనివ్వండి. పల్లకిని తాకే ప్రయత్నం ఎవరు చేయొద్దు. అందరూ రెండు చేతులు పైకెత్తి ఒకసారి నామస్మరణ చేయండి. వరసిద్ధి వినాయక స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి. వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి. వరసిద్ధి వినాయక స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి, కాణిపాకం గణపతికి, కాణిపాకం గణపతికి, కాణిపాకం గణపతికి. వరసిద్ధి వినాయక స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి, కాణిపాకం గణపతికి, కాణిపాకం గణపతికి. రెండు చేతులు పైకెత్తి స్వామి వారికి జయజయలు పలకండి. వేదిక ముందు భాగంలో దయచేసి కూర్చోవాలి. నించోవద్దమ్మా. ఎవరు కూడా నించోవద్దు. నిలబడుతూ ఉన్నారు. కూర్చొని ఉండాలి. ఎవరు నిలబడద్దు. ఎవరు నించోవద్దు. అమ్మ వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవాలి. అలా నిలబడితే స్టేడియం అంతా కిక్కిరిస్తుంది. దయచేసి అందరూ కూర్చోవాలి. వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు ఎందుకు అలా నిలబడుతున్నారు? దయచేసి కూర్చోండి.
భక్తులకు విజ్ఞప్తి, అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవరు నిల్చోవద్దండి. భక్తులు ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి, నిలబడొద్దమ్మా. పల్లకీ సేవ జరిగేటప్పుడు నిల్చొని మంచిది కాదు, కూర్చొనే తిలకించాలి. ఎవ్వరూ నిలబడద్దు, కూర్చొనే ఉంచాలి. వేదిక ముందున్న వాళ్ళందరూ కూర్చొని ఉండండమ్మా. వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు దయచేసి అందరూ కూడా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవలసిందిగా ముఖ్య ప్రార్థన. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. నిలబడి ఎవరు ఉండొద్దు. చాలా మంది నించొని ఉన్నారమ్మా. అది పూజకి మనం పూజ చేసేటప్పుడు కూర్చొని చేస్తాం తల్లి. కూర్చొని ధ్యానం చేసినా పూజ చేసినా అది పరమపుణ్యం. నిలబడి ఎవరు ఉండొద్దు, అన్యథా భావించొద్దు. దయచేసి మరుక్షణంలో కూర్చోవలసిందిగా ముఖ్య విజ్ఞప్తి. వేదిక ముందున్న వాళ్ళంతా కూర్చోవాలి తల్లి. చాలా మంది నిలబడి ఉన్నారు. ఇంకా దీప ప్రజ్వలన కాలేదు. ఎవరు కూర్చోవద్దు, ఎవరు నిల్చోవద్దమ్మా. ఎవరు నిల్చోవద్దు. దయచేసి మరుక్షణంలో కూర్చొని ఉండాలి. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని ఉండాలి. కూర్చొనే మనం పూజలు దీపారాధనలు చేసి ఆ ఫలితాన్ని మనం పొందాలమ్మా.
चिंगारी प्रतिशोध से खड़ी रावण की लंका जले शत्रुओं की कतारें एक अकेले से हारे कण भी पर्वत हुआ रे श्लोक बन के जहारे नाम आया तेरा हे देवा श्री गणेश 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 వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవాలమ్మా. ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి. ప్రాంగణంలో చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా కిక్కిరిస్తుంది. దయచేసి కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. వేదిక వైపు వాహన సేవ వస్తుంది, అందరూ కూర్చోవాలి. కూర్చొని ఉండాలమ్మా, దయచేసి కూర్చోండి. కూర్చొని పూజ చేస్తేనే పరమ పుణ్యము. ప్రతిరోజు ఎంతో భక్తితో కూర్చొని చేస్తున్నారు. ఇక ఈ రోజు రేపు మాత్రమే. మనం ఇంత దూరం వచ్చి నించొని ఆ ఫలితాన్నంతా వ్యర్థం చేసుకోవద్దు. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవలసిందిగా ముఖ్య విజ్ఞప్తి. సృష్టి సారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి.
జై కాణిపాక వరసిద్ధి వినాయక భగవానికి జై 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 వరసిద్ధి వినాయక భగవానికి జై. అమ్మా ఇంకొక జై చెప్పేసరికల్లా అందరం కూర్చొని ఉండాలి. మనం పూజ చేసుకుంటున్నామమ్మా. నించొని చేసేదేదో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. పూజ చేసుకునే భక్తులంతా మనుషులు కూర్చొని ఉంటారు. భక్తులు మీకు తెలుసు కదా, పరమశివుడు కూడా కూర్చొని ఉన్నాడు తల్లి. అక్కడ ఆ పరమేశ్వరుడు ఎలా కూర్చొని ఉన్నాడు పద్మాసనంలో, మీరు అలానే కూర్చుంటారని నేను చూస్తున్నాను. పరమాత్ముడి ద్వారా మీకు చెప్పదగిన సూచన, కూర్చొని పూజ చేయాలి. ఒక్కసారి జై చెప్పేసరికల్లా ఎవ్వరూ నించొని ఉండద్దు. కాణిపాక వరసిద్ధి వినాయక భగవానికి, భోలా శంకర భగవానికి. దయచేసి కూర్చోండి, ప్రశాంతంగా కార్యక్రమాన్ని చేసుకోండి, భక్తితో చేసుకోండి, అందరికీ సహకరించండి. దీపారాధన తర్వాత కూడా జాగ్రత్త పడవలసిందిగా ముఖ్య ప్రార్థన. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సంకష్టహార చతుర్థి నాడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సిద్ధిపతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా వీక్షించాం. శివ సంకల్పాన్ని అద్భుతంగా పఠించాం. మూషిక వాహనుడై స్వామి అమ్మవార్లు మనకు సాక్షాత్కరించారు. ఈ అద్భుత ఘడియల్లో ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం సాయం సంధ్య వేళలో మనం ఎంతగానో ఎదురు చూసే అపూర్వ ఘట్టం ఆవిష్కరించుకోబోతున్నాం. కోటి దీప కాంతులతో ఈ కైలాస ప్రాంగణం వెలిగిపోబోతోంది. తొలి దీపాన్ని మనం వెలిగించుకోబోతున్నాం. అందరూ కూర్చోవాలి. ఒక్క నిమిషంలో ఎక్కడ వారు అక్కడ కూర్చుంటే మనం ప్రారంభించుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేసేందుకు, భక్తులను అనుగ్రహించేందుకు చేసిన విశాఖ శారదాపీఠ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారిని, అలాగే ఏర్పేడు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామివారికి మరొక్కసారి నమస్సులు తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో తొలి కార్తీక దీపాన్ని ప్రజ్వలింపచేయాల్సిందిగా వారిని భక్తిపూర్వకంగా కోరుతున్నాం. ఈ